బంద్కు పిలిపించడం జరిగింది. బంద్ను కూడా సక్సెస్ చేసుకుంటున్నాము. ఆ బంద్ కూడా అది జిల్లాలలో హైదరాబాద్ లో విజయవంతమైంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వము ముందుగా ఉండి ఇవాళ ఆర్టీసీ కార్మికులకు అదనంగా 100 రూపాయలు ఇచ్చి ఇవాళ బస్సులు ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ తీవ్రమైన ఆందోళన నేపథ్యంలో మొత్తం కూడా వెంకట దగ్గర అనిపించింది. బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అదేవిధంగా 13 తారీఖు 14 తారీఖు జరిగే ఎగ్జామ్ గురించి ఇవాళ బంద్ విజయవంతం అయినాక రేపు కూర్చొని మాట్లాడుకుంటాము. అయినా ప్రభుత్వము ముందుగా పరీక్ష పెట్టాలంటే మాత్రం ఇంతకింతకు 10 రెట్లు మా నిరసన వ్యక్తం చేస్తాము. ఖచ్చితంగా 13, 14 తారీఖు అందరూ కూడా మరి బీహెచ్ఏలో ఆల్రెడీ 4,000 మంది పోలీసులు పెట్టి ప్రభుత్వం మరి ఎగ్జామ్ ఆపాలని కుట్ర చేస్తాను. మేము 4,000 పెట్టి 4 లక్షల మంది వస్తాము. పరీక్ష చూద్దాము. అయినా ఇంతమంది ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు, విద్యార్థులు వ్యతిరేకిస్తున్నప్పుడు ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఉందంటే జబర్దస్త్గా ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా పోటీ సవరించుకొని ఆ రాష్ట్రపతి ఆర్డినెన్స్ మీద సైన్ చేసుకుని ఉద్యోగ కాపులు పోలీసు కానీ మా పోరాటం కొనసాగిస్తాము. అప్పటివరకు ఆందోళన కొనసాగుతుంది. అంటే నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 14F రద్దు పైన కూడా నిర్ణయం కూడా తీసుకుంది కదా, దీనిపైన మీరు దీన్ని ఏకీభవిస్తలేరు? గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా డిసెంబర్ 9వ తారీఖు నుంచి తెలంగాణ ఇస్తామని ప్రకటించింది. ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటనలకు తెలంగాణ ప్రజలు నమ్ముతలేరు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన ప్రకటన వచ్చేంత వరకు ప్రజలు నమ్మరు. కాబట్టి 14F అనేది విషయం ఖచ్చితమైన ప్రకటన గెజిటెడ్ లో వచ్చేంత వరకు ప్రజలు నమ్మలేరు. విద్యార్థులుగా మేము ఒకటే చెప్తున్నాం, 14F తొలగించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా ఎస్ఐకి సంబంధించిన అభ్యర్థుల యొక్క 14F తొలగించాక ఎస్ఐ అభ్యర్థులు ఎగ్జామ్ పెట్టాలని అప్పటి వరకు పోస్ట్ పోన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు బంద్ కూడా విజయవంతంగా చేసుకున్నాం. రేపు జరగబోయే ఎగ్జామ్ వరకు కూడా నిర్ణయం రాకపోతే మా ఉద్యమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తామనేసి ఓఎస్జేఎస్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే కొంతమంది ఇక్కడ తెలంగాణ వాదులు కూడా ఎస్ఐ రాత పరీక్షలు కూడా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి వారికి మీరు నష్టం వాటిలేదని అంటారా? మీరు ఒకళ్ళు అడ్డుకుంటే సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా సీరియస్ గా ప్రిపేర్ అవుతలేరు. ఒకవేళ సీరియస్ గా ప్రిపేర్ అయితే వాళ్ళు మా మీద తిరుగుబాటు చేసి మేము ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తామని చెప్పేవాళ్ళు. కాకపోతే ఇక్కడ కొంతమంది సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ నుంచి కూడా ప్రజలందరూ, తెలంగాణ నుంచి కూడా అభ్యర్థులు కొంతమంది కోరుతారు, అందుకే ఎగ్జామ్ పెడతామని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా 14F తొలగించిన తర్వాతనే పరీక్ష పెట్టాలి. మొత్తానికి ఎస్ఐ రాత పరీక్షల పైన కూడా పూర్తిగా ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే 14F రద్దు పైన కూడా స్పష్టమైన ప్రకటన వెలువరించే వరకు కూడా తమ ఉద్యమం ఆగదంటున్నారు. మొత్తానికి ఓయూజేఏసీ కూడా పూర్తిగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేస్తే గానీ పూర్తిగా నమ్మే పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటీ స్టూడియో.